Hi everyone, welcome back to Civil Engineering Blooms. So ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ రివిజన్ సిరీస్లో ఈ థర్డ్ వీడియో అండ్ ఈ వీడియోలో మనం స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ మైల్ స్టీల్ చూస్తున్నాము. ఓకే, సో మనకి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్ వచ్చేసి ఇలా ఉంటుంది కదా జనరల్గా, రైట్? సో ఇక్కడ డిఫరెంట్ నొటేషన్స్ ఉన్నాయి, ఏబిసి సి డాష్ ఎక్సెట్రా అనేసి. ఓకే, సో అప్ టు ఏ మనం ప్రొపోర్షనాలిటీ లిమిట్ అంటున్నాం. ఓకే, సో ఏ ఈజ్ నథింగ్ బట్ మనకి లైక్ స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. మనం ప్రీవియస్ వీడియోలో ఒక రిలేషన్షిప్ ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా. సో ఫ్రమ్ దిస్ గ్రాఫ్ మనకి ఆ యంగ్స్ మోడ్యులస్ అని వస్తుంది అండ్ అక్కడి నుంచి మనం డెల్టా ఎల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అండ్ మనకి ఓ నుంచి బి ఏదైతే ఉందో అక్కడ వరకు మనకి ఎలాస్టిక్ రీజన్ అంటున్నాం. ఈ బి పాయింట్ ఏదైతే ఉందో సో ఆ బి పాయింట్ ఎలాస్టిక్ రీజన్. ఓకే, and C is known as lower yield point and C dash is upper yield point. So first of all, yield point అంటే ఏంటి? అప్ టు విచ్ మనకు ఆ మెటీరియల్ ఎలాస్టిక్ బిహేవియర్ ఉంటుందో అది ఈల్డ్ పాయింట్ అంటున్నాం. ఓకే, సో ఈల్డ్ పాయింట్ తర్వాత మెటీరియల్ అనేది ప్లాస్టిక్ బిహేవియర్లోకి చేంజ్ అవుతుంది. అప్ టు ఈల్డ్ పాయింట్ మనకి ఎలాస్టిక్ బిహేవియర్ అని ఉంటుంది. ఓకే, అండ్ మనకి ఏ పాయింట్ వరకు లీనియర్ వేరియేషన్ అనేది ఉంటుంది, లీనియర్ ఎలాస్టిక్ రీజన్. ఓకే, అండ్ ఈ పాయింట్ తర్వాత మనకంతా కూడా కొంచెం కర్వీ టైప్ వస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఈ సి లోవర్ ఈల్డ్ పాయింట్ నుంచి డి వరకు ఏదైతే రీజన్ ఉందో దాన్ని మనం ప్లాస్టిక్ రీజన్ అంటాం. ఓకే, అండ్ మనకి ఇక్కడ సి డాష్ అనేది లోవర్ ఈల్డ్ పాయింట్ అండ్ అప్పర్ ఈల్డ్ పాయింట్. సి డాష్ పోర్షన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ ప్లాస్టిక్ రీజన్. ఓకే, సో ఎలాస్టిక్ రీజన్కి ప్లాస్టిక్ రీజన్, ఎలాస్టిసిటీకి అండ్ ప్లాస్టిసిటీకి డిఫరెన్స్ ఏంటి? ఎలాస్టిసిటీ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక లోడ్ అప్లై చేసినప్పుడు ఆబ్వియస్లీ డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవుతుంది అండ్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ లోడ్ మళ్ళీ అది డిఫాల్ట్ పొజిషన్, ఐ మీన్ లైక్ బ్యాక్ టు నార్మల్ డైమెన్షన్ వచ్చేస్తే దెన్ దట్ క్యాన్ బీ కాల్డ్ యాజ్ ఎలాస్టిక్ ఆబ్జెక్ట్ ఆర్ ఎలాస్టిక్ మెటీరియల్. అదే ప్లాస్టిక్ ఆబ్జెక్ట్ అయితే ఏమవుతుంది, మనకి లోడ్ అప్లై చేశాక మనకు ఆ డైమెన్షన్స్ అనేవి మళ్ళీ డిఫాల్ట్ కావు. ఓకే, సో ఈ సిడి పోర్షన్ అనేది ప్లాస్టిక్. అప్ టు మనకి బి వరకు మనం ఏదైతే లోడ్ అప్లై చేసి తీసేస్తామో, ఐ మీన్ లోడ్ అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ డైమెన్షన్స్ చేంజ్ అవుతాయి అండ్ లోడ్ తీసేసినప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవుతుంది. ఓకే, అండ్ ఎలాస్టిక్ రీజన్ వరకు మనకి ఇక్కడ స్ట్రెయిన్ వచ్చేసి 0.12. ఓకే, 0.12% ఉంటుంది అప్ టు ఎలాస్టిక్ లిమిట్. ఓకే, సో సిమిలర్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి డి రీజన్ని స్ట్రెయిన్ హార్డెనింగ్ రీజన్ అంటున్నాం. స్ట్రెయిన్ హార్డెనింగ్ రీజన్ అంటే మనకు అక్కడ ర్యాపిడ్లీ స్ట్రెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఈ అనేది అల్టిమేట్ పాయింట్. ఓకే, సో దట్ ఈస్ ద మ్యాక్సిమం హైయెస్ట్ పాయింట్ ఏదైనా ఒక మెటీరియల్ స్ట్రెస్ అనేది అబ్జర్వ్ ఐ మీన్ లైక్ స్ట్రెస్ అనేది డెవలప్ అయ్యేది అల్టిమేట్ పాయింట్. ఓకే, సో ఈ టు ఎఫ్ అనేది మనకి నెక్కింగ్ రీజన్ అంటున్నాం. నెక్కింగ్ రీజన్ అంటే ఇప్పుడు సపోజ్ డక్టైల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, సో మనకి దానికి టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, సంథింగ్ లైక్ ఇలా మనకి కానికల్ షేప్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్? సో ఆ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని నెక్కింగ్ అంటాం. ఓకే, సో మోస్ట్లీ ఫ్రాక్చర్ పాయింట్ రీచ్ అవుతున్నప్పుడు ఆ నెక్కింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ టు ఎఫ్ అనేది నెక్కింగ్ రీజన్గా డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఏ అనేది ప్రొపోర్షనల్ లిమిట్ ఓ టు ఏ, ఓ టు బి వచ్చేసి ఎలాస్టిక్ లిమిట్, సి అనేది లోవర్ ఈల్డ్ పాయింట్. ఈల్డ్ పాయింట్ అంటే దట్ ఈస్ ద లిమిట్ వేర్ మెటీరియల్ అనేది ఆ పాయింట్ వరకు ఎలాస్టిక్ బిహేవియర్లో ఉంటుంది, ఆ పాయింట్ తర్వాత ప్లాస్టిక్ బిహేవియర్లో చేంజ్ అవుతుంది. ఓకే, అండ్ సి డాష్ వచ్చేసరికి అప్పర్ ఈల్డ్ పాయింట్, లైక్ అప్పర్ పాయింట్ ఐ మీన్ అప్పర్ రేంజ్ అండ్ లోవర్ రేంజ్ అది ఈల్డ్ పాయింట్కి. సి టు డి అనేది పర్ఫెక్ట్ ప్లాస్టిక్ రీజన్ అండ్ దాని తర్వాత స్ట్రెయిన్ హార్డెనింగ్. ఈ డి రీజన్లో స్ట్రెయిన్ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఈ టు ఎఫ్లో మనకి డిక్రీజ్ అవుతుంది అక్కడ, ఐ మీన్ టువర్డ్స్ ఫ్రాక్చర్ పాయింట్ అండ్ ఈ ఈజ్ ది అల్టిమేట్ పాయింట్ ఆఫ్ స్ట్రెస్. అండ్ మనకి ఇక్కడ ఎలాస్టిక్ లిమిట్ అనేది 0.12% స్ట్రెయిన్ దగ్గర అక్కర్ అవుతే ప్లాస్టిక్ పాయింట్ ఐ మీన్ లైక్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది ప్లాస్టిక్ రీజన్ దట్ ఈస్ డి దగ్గర స్ట్రెయిన్ వచ్చేసి 1.4 అలా ఉంటుంది. ఓకే, లైక్ ఇట్ విల్ బీ లైక్ 1.2 to 1.6 అలా ఉంటుంది. ఓకే, అండ్ స్ట్రెయిన్ హార్డెనింగ్ ఎండ్ పాయింట్కి వచ్చేసరికి 20% ఆఫ్ ది స్ట్రెయిన్, అంటే 20% ఆఫ్ ది స్ట్రెయిన్ దగ్గర అప్రాక్సిమేట్లీ 20 to 25% దగ్గర స్ట్రెయిన్ హార్డెనింగ్ రీజన్ ఆగిపోతుంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి 25 to 30%. సో మోస్ట్లీ అక్కడ మనకి ఫ్రాక్చర్ పాయింట్ అనేది అక్కర్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక క్వశ్చన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లాస్టిక్ రీజన్లో
ఐ మీన్ ఈ సిడి రీజన్ ఏదైతే ఉందో అక్కడ స్ట్రెయిన్ అనేది ప్లాస్టిక్ స్ట్రెయిన్ అనేది 10 to 15 times ఆఫ్ ది ఎలాస్టిక్ స్ట్రెయిన్ ఉంటుంది. ఓకే, సో ప్లాస్టిక్ స్ట్రెయిన్ ఈజ్ 10 to 15 times ఆఫ్ ఎలాస్టిక్ స్ట్రెయిన్. ఇక్కడ చూడండి, ఎలాస్టిక్ దగ్గర ఐ మీన్ ఎలాస్టిక్ స్ట్రెయిన్ అనేది 0.12 ఉంది at point B, whereas coming to D 1.4. సో అప్రాక్సిమేట్లీ 0.12 into 10 అంటే 1.2 వస్తుంది. సో ఇక్కడ నేను 1.4 వేసాను. సో అంటే నేను ఎగ్జాక్ట్గా వాల్యూ పెట్టాను. ఇట్ విల్ బీ రేంజ్ లైక్ 1.2 to 1.6, 20 to 25, 25 to 30 అలా స్ట్రెయిన్ పర్సెంటేజెస్ ఉంటాయి. ఇక్కడ నేను ర్యాండమ్గా ఐ మీన్ లైక్ ఆ రీజన్లో ఒక వాల్యూస్ ఇక్కడ ఇలా రిప్రజెంట్ చేశాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం ఫర్ మైల్డ్ స్టీల్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ ది మైల్డ్ స్టీల్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.